మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారా లేదా మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యిందా? రిఫరల్ లెటర్ లేదు అని, ఎమర్జెన్సీ ప్రూఫ్ లేదు అని అబ్జెక్షన్స్ వచ్చాయా? సిజిహెచ్ఎస్ రేట్స్ ప్రకారం మాత్రమే శాంక్షన్ చేశారు అని, హాస్పిటల్ బిల్ మొత్తం రీఎంబర్స్మెంట్ అవ్వలేదని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజు మనం సిఎస్ఎంఏ రూల్స్ 1944 మరియు సిజిహెచ్ఎస్ ప్యాకేజ్ రేట్స్ ప్రకారం ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి, రీఎంబర్స్మెంట్ ఎలా అప్లై చేయాలి, క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఎలా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిఎస్ఎంఏ రూల్స్ అంటే ఏమిటి, సిజిహెచ్ఎస్ రేట్స్ అంటే ఏమిటి, ఎప్పుడు ఫుల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది, ఎప్పుడు అమౌంట్ తగ్గుతుంది, క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి కారణాలు ఏమిటి అన్ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సిఎస్ఎంఏ అంటే సెంట్రల్ సర్వీస్ మెడికల్ అటెండెన్స్ రూల్స్. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి ఎలిజిబుల్ ఫ్యామిలీ మెంబర్స్ కి మెడికల్ ట్రీట్మెంట్ మరియు రీఎంబర్స్మెంట్ ఎలా ఇవ్వాలో అన్న దానికి సంబంధించిన అఫీషియల్ రూల్స్. సింపుల్ గా చెప్పాలి అంటే ఎవరు ఎలిజిబుల్, ఏ ట్రీట్మెంట్ కవర్ అవుతుంది, ఏ హాస్పిటల్లో చేయించుకోవాలి, రియంబర్స్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇవన్నీ సిఎస్ఎంఏ రూల్స్ లో ఉంటాయి. సిజిహెచ్ఎస్ రేట్స్ అంటే ఏమిటి? చాలా మంది అనుకుంటారు హాస్పిటల్ బిల్ ఎంతైనా మొత్తం రియంబర్స్మెంట్ వస్తుందని, కానీ నిజంగా అలా ఉండదు. చాలా కేసెస్ లో రియంబర్స్మెంట్ అమౌంట్ ని సిజిహెచ్ఎస్ ప్యాకేజ్ రేట్స్ ప్రకారం నిర్ణయిస్తారు. ఉదాహరణకు హాస్పిటల్ బిల్ 2,50,000 వచ్చినా సిజిహెచ్ఎస్ రేట్ 1,40,000 ఉంటే రియంబర్స్మెంట్ ఆ 1,40,000 వరకే వస్తుంది. గుర్తుంచుకోండి, హాస్పిటల్ బిల్ అమౌంట్ నాట్ ఈక్వల్ టు శాంక్షన్ అమౌంట్. మీ డిపార్ట్మెంట్ అడ్మిషబుల్ అమౌంట్ ప్రకారం మాత్రమే పేమెంట్ చేస్తుంది. ఎవరు ఎలిజిబుల్? సాధారణంగా ఈ క్రింది వారు ఎలిజిబుల్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఉద్యోగి భార్య, ఉద్యోగి భర్త, పిల్లలు, కొన్ని సందర్భాల్లో డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఇక్కడ డిపెండెన్సీ ప్రూఫ్, ఏజ్, ఇన్కమ్ కండిషన్స్ చాలా ముఖ్యమైనవి. ముఖ్యమైన విషయం, ఫ్యామిలీ మెంబర్ కి ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి ఆటోమేటిక్ రియంబర్స్మెంట్ వస్తుంది అనుకోవద్దు. వారు ఎలిజిబుల్ డిపెండెంట్ గా ఉండాలి. మీ సర్వీస్ బుక్ లోని ఫార్మ్ 3 లో యాడ్ చేయించుకోవడం మర్చిపోకండి. ఏ ట్రీట్మెంట్ కి కవర్ ఉంటుంది? సిఎస్ఎంఏ లో సాధారణంగా కవర్ అయ్యేవి కన్సల్టేషన్, టెస్ట్స్, ఇన్వెస్టిగేషన్స్, అడ్మిషన్, సర్జరీ, ఐసియు, మెడిసిన్స్. కానీ ప్రతి ఖర్చు అడ్మిషబుల్ కాదు. ఉదాహరణకు లగ్జరీ రూమ్ చార్జెస్, కొన్ని కన్సూమబుల్స్, ఎక్స్ట్రా సర్వీస్ చార్జెస్. గుర్తుంచుకోండి, హాస్పిటల్ బిల్ లో ఉన్న ప్రతి రూపాయి రియంబర్స్మెంట్ కి రాదు. హాస్పిటల్ ఎంపిక ఎందుకు ముఖ్యం? మీరు ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకున్నారు అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎంపానల్డ్ ఆర్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఓన్లీ ఇన్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ కేసులో ఖచ్చితంగా నియరెస్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ప్లానెడ్ ట్రీట్మెంట్ అయితే రికగ్నైజ్డ్ ఆర్ ఎంపానల్డ్ హాస్పిటల్లో చేయించుకోవడం మంచిది, లేకపోతే అబ్జెక్షన్స్ వస్తాయి. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ రూల్స్. ఎమర్జెన్సీలో ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళడం తప్పు కాదు, కానీ ఎమర్జెన్సీని ప్రూవ్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్: ఎమర్జెన్సీ సర్టిఫికేట్, హాస్పిటల్ అడ్మిషన్ రికార్డ్, డిశ్చార్జ్ సమ్మరీ, డాక్టర్ నోట్స్. ఎమర్జెన్సీ అని చెప్పడం సరిపోదు, ఫైల్లో ప్రూఫ్ గా ఉండాలి. రెఫరల్ ఆర్ పర్మిషన్. ప్లానెడ్ ట్రీట్మెంట్ అయితే రెఫరల్ లెటర్ తో పాటు డివిజన్ హెడ్ ప్రయర్ పర్మిషన్ ఉంటే క్లెయిమ్ స్ట్రాంగ్ అవుతుంది. ఎమర్జెన్సీ అయితే పర్మిషన్ అవసరం లేకపోవచ్చు, కానీ ప్రూఫ్ అవసరం. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయినప్పటికీ డిశ్చార్జ్ అయిన వెంటనే డివిజన్ హెడ్ కు తెలియపరచడం చాలా ముఖ్యం. క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి కారణాలు: రెఫరల్ లేకపోవడం, ఎమర్జెన్సీ ప్రూఫ్ లేకపోవడం, ఒరిజినల్ బిల్స్ లేకపోవడం, డిశ్చార్జ్ సమ్మరీ క్లియర్ గా లేకపోవడం, నాన్ అడ్మిషబుల్ ఐటమ్స్ ఎక్కువగా ఉండడం, లేట్ సబ్మిషన్ ఆఫ్ బిల్. క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడం చాలా సార్లు ట్రీట్మెంట్ వల్ల కాదు, డాక్యుమెంటేషన్ వల్ల. అవసరమైన డాక్యుమెంట్స్: క్లెయిమ్ ఫార్మ్, MED 97, ఎంప్లాయీ రిప్రజెంటేషన్ డిస్క్రైబింగ్ సర్కమ్స్టాన్సెస్ ఫర్ ట్రీట్మెంట్ టేకెన్ అట్ ద ట్రీటెడ్ హాస్పిటల్, రెఫరల్ లెటర్ ఆర్ పర్మిషన్ లెటర్ ఫర్ నాన్ ఎమర్జెన్సీ కేసెస్, ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్, డిశ్చార్జ్ సమ్మరీ, హాస్పిటల్ బిల్స్ ఇన్ ఒరిజినల్, ఫార్మసీ బిల్స్, రిపోర్ట్స్, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, డిస్టెన్స్ కండిషన్ సర్టిఫికేట్ షోవింగ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ పేషెంట్ ఫాల్ ఇల్ టు ద ట్రీటెడ్ హాస్పిటల్, ది నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్, ది నియరెస్ట్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్. ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన వెంటనే హాస్పిటల్ నుంచి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, లేకపోతే తర్వాత ప్రాబ్లం అవుతుంది. క్లెయిమ్ ఎలా అప్లై చేయాలి? అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలి, సరిగా అరేంజ్ చేయాలి, క్లెయిమ్ ఫామ్ ఫిల్ చేయాలి, కవరింగ్ లెటర్ ఆ రిప్రజెంటేషన్ అటాచ్ చేయాలి, ఆఫీస్ కి సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్స్ ఉన్నాయంటే సరిపోదు, కరెక్ట్ ఆర్డర్ లో ఉండాలి. అమౌంట్ తక్కువ ఎందుకు వస్తుంది? మీరు ట్రీట్మెంట్ చేయించుకున్న హాస్పిటల్ సిజిహెచ్ఎస్ రేట్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల, నాన్ అడ్మిషబుల్ ఐటమ్స్ క్లెయిమ్ లో రిమూవ్ చేయడం వల్ల, మీరు ట్రీట్మెంట్ చేయించుకున్న హాస్పిటల్ రూమ్ రెంట్ ఎక్కువ వేయడం వల్ల, సిజిహెచ్ఎస్ ప్యాకేజ్ రేట్ లిమిట్ వల్ల. మీ డిపార్ట్మెంట్ హాస్పిటల్ బిల్ ని కాదు, అడ్మిషబుల్ బిల్ ని సెటిల్ చేస్తుంది. 5 గోల్డెన్ రూల్స్. ప్లానెట్ ట్రీట్మెంట్ అయితే ముందుగా రెఫరల్ లెటర్ తీసుకుని పర్మిషన్ కి అప్లై చేయాలి. ఎంపానల్ హాస్పిటల్ చూస్ చేయాలి. ఎమర్జెన్సీ అయితే ప్రూఫ్ కలెక్ట్ చేయాలి. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ సేఫ్ గా పెట్టుకోవాలి. ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుందని అనుకోకూడదు. సిఎస్ఎంఏ లో క్లెయిమ్ రావాలి అంటే డాక్యుమెంటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కరెక్ట్ హాస్పిటల్, కరెక్ట్ డాక్యుమెంట్స్, కరెక్ట్ ప్రాసెస్ ఉంటే క్లెయిమ్ స్మూత్ గా వస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.